ఇంటి గడియారం మెల్లగా టిక్ టిక్ అని మోగుతోంది. వంటగదిలో ఆవిరి ఎగసే పప్పు వాసన. బయట సాయంత్రం కాంతి మెల్లగా గదిలోకి జారుతోంది. అతను ఇంట్లోనే ఉన్నాడు, సోఫాలో కూర్చుని ఫోన్ స్క్రోల్ చేస్తూ, ఎప్పట్లాగే నిశ్శబ్దంగా. ఆమె వంట చేస్తోంది, కూరగాయలు కోస్తూ, పాత్రలు కడుగుతూ, మధ్య మధ్యలో గడియారం వైపు చూస్తూ. అది అలవాటే, కాని ఆ అలవాటులోనే ఒక చిన్న ఒంటరితనం దాగి ఉంటుంది. ఆమెకు లగ్జరీ కావాలి కాదు, ఖరీదైన బహుమతులు కాదు. ఈరోజెలా ఉంది అనే ఒక్క చిన్న ప్రశ్న చాలు. కాని ఆ ప్రశ్న రాదు. పెళ్లి కొత్త రోజులు గుర్తొస్తాయి. అప్పుడతను ఇంటికి వస్తే తలుపు తెరిచే శబ్దానికే ఆమె ముఖం వెలిగేది. ఆకలేసిందా అని అడిగేలోపు నీకిష్టమైనదే వండాను అని నవ్వేది. ఇప్పుడు అతను ఇంట్లోనే ఉన్నాడు, కాని ఆమె లేనట్టే. భోజనం రెడీ అని ఆమె పిలుస్తుంది. అతను అంటాడు, ముందు వేడి అన్నం, కాని మనసులో చల్లదనం. ఒంటరితనం అంటే ఒంటరిగా ఉండడం కాదు, ఎవరైనా పక్కనేకనే ఉండి కూడా మనసు తాకకపోవడమే. భర్త ఇంట్లో ఉన్నా భార్య ఒంటరిగా ఉండడం చాలా నిశ్శబ్దంగా బాధిస్తుంది. ఆ బాధకు శబ్దం ఉండదు, కాని గుండెల్లో మాత్రం ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది.